ఇక లగచర్ల ఘటనపై వివరాలు సేకరించేందుకు వికారాబాద్ కలెక్టరేట్కు వచ్చిన జాతీయ మానవ హక్కుల బృందం సభ్యులు అంటూ చూడొచ్చు 4 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ విచారణ, జైల్లో రైతులను కలిసిన మానవ హక్కుల కమిషన్, వికారాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్తో భేటీ, నేడు లగచర్లలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. లగచర్ల ఘటనపై విచారణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచెర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం ఆదివారం సంగారెడ్డి జిల్లా, కంది జిల్లాలో ఉన్న లగచెర్ల రైతులను కలిసింది. తమ వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారని, తమకు న్యాయం చేయాలని లగచెర్ల బాధిత కుటుంబాలు ఢిల్లీకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కమిషన్ రాష్ట్రానికి వచ్చి దాదాపుగా 4 గంటల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసింది. జైల్లో ఉన్న వాళ్ళ రైతులను కూడా కలిసింది. ఇక ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రోతే అవుతుంది చూడురి. క్లస్టర్ కారిడార్ పేరేదైనా కత్తి రైతులపైనే, పరిశ్రమ ఏదైనా భూసేకరణ తప్పదు. సీఎం ప్రకటనతో రైతులలో మళ్లీ గుబులు. రేవంత్ చెప్తున్న ఇండస్ట్రియల్ కారిడార్, ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం. ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తే కోర్టుకు వెళ్లే యోచనలో అన్నదాతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. క్లస్టర్ కారిడార్ పేరేదైనా కూడా నేను చెప్తున్నా కదా, లగచెర్ల అనే విలేజ్లో మీ భూములను గుంజుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది. నేను చెప్తున్నా కదా, గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ప్రజల పక్షాన ఉండాలి. కానీ ప్రజా వ్యతిరేక పాలనగా ఉండిపోతే భవిష్యత్తులో ఇదే కొడంగల్ నియోజకవర్గం నుండి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదిగా. నాకు డబ్బులొద్దు, కమిట్మెంట్ ఇవ్వు, ఫిర్యాదు కోసం వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు. హయత్ నగర్ ఎస్ఐపై మహిళా ఆరోపణలు, సివిల్ కేసు పరిష్కరించేందుకే ఆరోపణ. రాచకొండ కమిషనరేట్లో పరిష్కరించనందుకే ఆరోపణ, మరో వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆయన పేరేం పేరు ఉండే సజ్జనారు ఇప్పుడు పోయి ఆర్టీసీలో కూకున్నాడు. కానీ ఆయన వచ్చి మరి ఆయన దగ్గరున్న పిస్తోల్ ఏమైనా బుల్లెట్లు లేకపోతే కొద్దిగా తీసి కొనుకొచ్చి అయినా ఇస్తాం. కానీ ఇక మరి ఈ సంగతి ఏందో చూడు మళ్ళీ రారీగా. ఎందుకంటే అమాయకమైన ప్రజల జీవితాలతోనే కాదు కదా, వీళ్ళది కూడా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఇక గౌతమ్ అదానికి బంగ్లాదేశ్ షాక్. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామనే ప్రకటన. ఇప్పటికే ఒప్పందాలను రద్దు చేసుకున్న కెన్యా అదాని అమెరికా కేసు పైన సుప్రీంకోర్టులో పిటిషన్, ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో అదానికి సంబంధించి అన్ని దేశాలలో కూడా షాక్ల మీద షాక్లు అవుతుంది. ఇప్పటికే కెన్యా పక్క పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్ పునఃసమీక్షిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక అమెరికాలో ఆ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కేసీఆర్ స్ఫూర్తితోనే 29న దీక్షా దివాస్ జిల్లా కేంద్రాలలో కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని 2009 నవంబర్ 29న దీక్ష చేశారు. రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అది. కేసీఆర్ వెంట నిలబడిన 3.5 కోట్ల మంది. ఇప్పుడు అవే పరిస్థితులు, నిర్బంధాలు, మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం. 26న జిల్లాలలో సన్నాహక సమావేశాలు, 33 జిల్లాలకు ఇన్ఛార్జ్ల నియామకం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మొత్తం ఏంది అంటే జరిగేది కేసీఆర్ స్ఫూర్తితోని. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 3,50,00,000 మంది కేసీఆర్తో నడిచిర్రు. ఆ దీక్షా దివాస్ పేరుతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిదాయకంతోని ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడలలో తెలంగాణలో మరో ఉద్యమం అనేది అవసరం. ఖచ్చితంగా ఆ ఉద్యమానికి తెలంగాణ నాంది పలుకుతుంది. నాంది పలికి మరొక ఉద్యమాన్ని తెలంగాణలో వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరజేస్తుంది. మళ్ళొక్కసారి శబాస్ తెలంగాణ అనిపిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు.